అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ షాపింగ్, యూపీఐ పేమెంట్స్, ఫేక్ కాల్స్ వల్ల చాలామంది మోసపోతున్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా మోసపోయారా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ డబ్బులు ఎలా తిరిగి పొందాలో పూర్తి వివరంగా చెబుతాను. ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఏమవుతోంది అంటే, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఫేక్ వెబ్సైట్లు, యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తే ఫ్రాడ్ అకౌంట్స్ లేదా ఓటీపీ అడిగి అకౌంట్ ఖాళీ చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు డబ్బులు పోయిన తర్వాత ఏమీ చెయ్యలేమని. కానీ ఇది పూర్తిగా తప్పు. మెయిన్ సొల్యూషన్ ఇప్పుడు గమనించండి. మీరు మోసపోతే వెంటనే చేయాల్సింది: 1. 1915కి కాల్ చేయండి. ఇది ప్రభుత్వ అధికారిక సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్. 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు కాల్ చేసిన వెంటనే మీ కంప్లైంట్ నమోదు చేస్తారు. వెంటనే బ్యాంక్ ట్రాన్సాక్షన్ను ట్రాక్ చేస్తారు. అవసరమైతే డబ్బులను ఫ్రీజ్ చేస్తారు. 2. సైబర్ క్రైమ్ వెబ్సైట్లో కంప్లైంట్ ఇవ్వండి. https://cybercrime.gov.in. ఇక్కడ మీరు మీ వివరాలు, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ నమోదు చెప్పండి. 3. మీ బ్యాంక్ను వెంటనే సంప్రదించండి. బ్యాంక్ కస్టమర్ కేర్కు కాల్ చేసి ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయమని చెప్పండి. ఇంపార్టెంట్ టిప్స్: వెంటనే యాక్షన్ తీసుకుంటేనే డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ. ఆలస్యం చేస్తే ట్రేస్ చేయడం కష్టమవుతుంది. ఓటీపీ, పిన్, సివివి ఎవరికీ చెప్పొద్దు. అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయొద్దు. ఎగ్జాంపుల్ స్టోరీ. ఒక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్లో ఒక వ్యక్తి 25,000 రూపాయలు మోసపోయాడు. వెంటనే 1915కి కాల్ చేశాడు. 2 రోజుల్లోనే అతని డబ్బులు తిరిగి వచ్చాయి. అంటే మీరు త్వరగా స్పందిస్తే 100% అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మోసం జరిగిందంటే భయపడకండి. వెంటనే 1915కి కాల్ చేయండి. సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరింత ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.